హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్రెండ్ సర్కిల్. వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ. దీనికి గ్రాండ్గా టజల్స్ వేయాలి. ఇప్పుడు మనం కాంబినేషన్ చూసారా, గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్. మధ్యలో డిజైన్ వచ్చేసి సిల్వర్ కలర్ వచ్చింది. సో 3 కలర్ టజిల్స్ నేను రెడీ చేసేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ రెడీ చేసుకున్న టజిల్స్ మీకు కూడా ఎలా వేయాలో చూపిస్తాను. డెఫినెట్గా చూసి నేర్చుకొని మీ శారీస్కి మీరే ట్రై చేయండి. ఇక్కడ నేను డ్రమ్ షేప్ బీడ్స్ యూజ్ చేస్తున్నాను అండ్ సిల్వర్ బీడ్స్ యూజ్ చేస్తున్నాను. ఈ 2 బీడ్స్ యూజ్ చేసి అండ్ టజిల్స్ యూజ్ చేసి గ్రాండ్ శారీ టజిల్స్ ఎలా వేసుకోవాలో చూసేద్దాం. మీకు కనుక ఇలాంటి టజిల్స్ కావాలి అనుకుంటే తప్పకుండా కాంటాక్ట్ చేయండి. డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది. అండ్ ఇక్కడ టజిల్ వేయడం చూపించేస్తున్నాను, చూసేయండి. 2 సేమ్ కలర్ థ్రెడ్స్ తీసుకుంటాను ఎప్పుడు నేను టజిల్ వేయటం ఈజీగా ఉంటుందని. అలా తీసుకొని 2 ఫింగర్స్కి రోల్ చేసేసుకోవాలి. నేను చూపించిన విధంగా రోల్ చేసేసుకొని, ఇలా రోల్ చేసింది నేను 180 రోల్స్ చేశాను. చేసి చూస్తున్నారు కదా, నేను చూపించిన విధంగా స్లో అండ్ నీట్గా డ్రాగ్ చేసుకుని ఎడ్జ్కి జరీ థ్రెడ్ యూజ్ చేసి నాట్స్ వేసుకోవాలి. నాట్స్ వేయటం కూడా క్లియర్గా చూపిస్తున్నాను, చూసి నేర్చుకోండి. ఈ మెథడ్ ఎందుకు అంటే బిగినర్స్కి లాంగ్ థ్రెడ్ తీసుకుని నాట్స్ వేసుకునేటప్పుడు అది ఎక్కడైనా డిస్టర్బెన్స్ వస్తే ఇంకా వేసే మూడు ఉత్సాహం పోతుందన్నమాట. ఇలా వేసుకున్నారనుకోండి, మనకి టజిల్ రాకపోతే ఆ ఒక్క టజిల్తోనే పోతుంది. థ్రెడ్ వేస్ట్ అవ్వదు, ముందు వేసే మూడ్ పోదు. సో ఈ మెథడ్లో ట్రై చేయండి. టజిల్ వేసుకోవడం ఈజీగా వచ్చేస్తుంది. ఇన్ కేస్ మీరు ఇలా వేసుకోవడం ఎక్స్పర్ట్ అయిపోతే నెక్స్ట్ లాంగ్ థ్రెడ్ తీసుకొని ఒక్కసారి టజిల్స్ నాట్స్ వేసేసుకోవచ్చు, ఈజీ అయిపోతుంది. మన టజిల్ అయితే రెడీ అయిపోయింది. చూసారా, ఇలా రెడీ చేసుకున్న టజిల్స్తో డిజైన్ ఎలా వేసుకోవాలో చూసేద్దాం. వచ్చేసేయండి. ఇక్కడైతే నేను డిజైన్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను. మీరు ఫస్ట్ స్టార్ట్ చేసుకునేటప్పుడు శారీకి నాట్ వేసుకొని ఒక సిల్వర్ బీడ్ ఎక్కించుకున్న తర్వాత నేను చూపించింది అది రిపీట్ చేయండి. డ్రమ్ షేప్ బీడ్ ఎక్కించాను, సిల్వర్ బీడ్ తర్వాత డ్రమ్ షేప్ బీడ్ అండ్ మనం రెడీ చేసుకున్న టజిల్ అండ్ నెక్స్ట్ డ్రమ్ షేప్ బీడ్ అండ్ ఒక సిల్వర్ బీడ్ ఎక్కించుకొని ఇక్కడ శారీకి 1 ఇంచ్ మార్కింగ్ చేసుకొని కరెక్ట్గా అక్కడ నీడిల్ దించేసి నాట్స్ వేసుకోవాలి శారీకి. ఇలా వేసుకోవడం వల్ల ఏంటి అంటే ఈవెన్గా వస్తుంది డిజైన్, చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. సో ఇలా 1 ఇంచ్ గ్యాప్ ఎంచుకొని నాట్స్ వేసుకోవాలి ప్రతి టజిల్కి. అప్పుడు డిజైన్ దగ్గరగా వస్తుంది. చాలా ఎక్కువ టజిల్స్ పడితే ఎక్కువ టజిల్స్ పట్టడం వల్ల ఆటోమేటిక్గా గ్రాండ్ లుక్ వస్తుంది కదా, మనకు కావాల్సింది కూడా అదే గ్రాండ్ లుక్. సో ఇక్కడ నేను నాట్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ సిల్వర్ బీడ్లోంచి రివర్స్ తీసుకొని డ్రమ్ షేప్ బీడ్ ఎక్కించాను. నెక్స్ట్ ఇప్పుడు సిల్వర్ కలర్ టజిల్ ఎక్కిస్తున్నాను. ఇక్కడ నేను ఒక ప్యాటర్న్ ఫాలో అవుతున్నాను. ఏంటి అంటే 3 కలర్స్ తీసుకున్నాను కదా, పింక్, సిల్వర్ అండ్ గ్రీన్. 2 పింక్స్ మధ్యలో ఒక సిల్వర్ వేశాను అండ్ 2 గ్రీన్స్ మధ్యలో పింక్ వేశాను అండ్ నెక్స్ట్ కలర్ అనమాట. అలా 2 కలర్స్ మధ్యలో ఆపోజిట్ కలర్ మిక్స్ చేస్తూ వచ్చాను డిజైన్కి. సో దానివల్ల ఏంటి అంటే ఎక్కడ పక్కన కలర్స్ రిపీట్ అవ్వవు. మనం 3 కలర్స్ యూస్ చేసాం కదా, పక్కన కలర్స్ రిపీట్ అవ్వకుండా నీట్గా వస్తుంది ప్యాటర్న్ అనేసి ఇలా ట్రై చేశాను. అండ్ ఫైనల్ లుక్ కూడా అంతే నీట్గా వచ్చింది. సో మీరు మీ శారీస్కి ట్రై చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇన్ కేస్ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి, ఇలాంటి డిజైన్స్ కోసం మీ శారీస్కి వేయించుకోవాలి అనుకుంటే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది, స్క్రీన్ పైన కూడా నెంబర్ ఇస్తాను, వాట్సాప్ చేయండి నెంబర్కి. ఇన్ కేస్ మీకు ఓన్లీ టజిల్స్ కావాలి అనుకున్నా మీ శారీ కలర్ని ఫోటో తీసి వాట్సాప్ చేస్తే టజిల్స్ అప్లై చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ డిజైన్ కూడా మీరు ఫిక్స్ అయిపోయి ఉంటే ఆ డిజైన్కి కావాల్సిన బీడ్స్ కూడా సెండ్ చేయడం జరుగుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, కాంటాక్ట్ అయితే ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో అండ్ స్క్రీన్ పైన ఇస్తాను. డిజైన్ చూడటం మర్చిపోతున్నారేమో మాటల్లో పడి, డిజైన్ చూసి నేర్చుకోండి. మీరు ట్రై చేయగలిగితే డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఫైనల్ లుక్ ఆఫ్ ద డిజైన్ అయితే ఇది. చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఎంత గ్రాండ్గా ఉందో.
ఇలాంటి డిజైన్స్ మీరు కూడా మీ శారీస్కి ట్రై చేయాలి అంటే తప్పకుండా ఛానల్ని ఫాలో అవ్వాలి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ డిజైన్స్ లైక్ దిస్. ఓకే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ని మళ్ళీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఫాలో అవ్వండి. అండ్ మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.